ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఆకాశంలో సంచలనం సృష్టించే ఉక్కు పక్షి అది క్షేమంగా ల్యాండ్ కావాల్సిన వేళ హఠాత్తుగా మృత్యువుడిలోకి చేరింది. భారత వైమానిక దళానికి చెందిన అత్యంత నమ్మకమైన రవాణా విమానం AN-32 అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఘోర ప్రమాదానికి గురైంది. రన్వేపైకి వస్తున్న ఆ విమానం కళ్ల ముందే మంటల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ల్యాండింగ్ సమయంలో ఏమైందో తెలియక ముందు విమానం నేలను తాకగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటల ధాటికి విమానం ముక్కలై రన్వేపై కుప్పకూలిపోయింది. క్షణాల్లో జరిగిన ఈ పరిణామం వాయుసేన వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదం జరిగిన వెంటనే జోర్హాట్ ఎయిర్ బేస్లో అత్యవసర పరిస్థితులు మొదలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, రక్షణ దళాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాయి. విమానం చుట్టూ ఉన్న మంటలను అదుపు చేయడానికి వారు గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. విమానంలో ఉన్న పైలట్లు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. సిబ్బంది సంఖ్యపై స్పష్టమైన వివరాలు రాలేదు. ఈ దుర్ఘటనపై వాయుసేన ఉన్నత స్థాయి విచారణను మొదలుపెట్టింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అన్నది విచారణలో తేలనుంది. వైమానిక దళంలో AN-32 విమానాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2 ఇంజన్ల ఈ టర్బోప్రాస్ విమానం అత్యంత దృఢమైంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, భౌగోళికమైన కఠినమైన ప్రదేశాల్లోనైనా ఇది సునాయాసంగా ప్రయాణిస్తుంది. అధిక వేడి ఉండే వాతావరణంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 7.5 టన్నుల బరువును 50 మంది ప్రయాణికులను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో మారుమూల ప్రాంతాలకు ఆహారం, మందులు చేరవేయడంలో ఈ విమానం కీలకం. అలాంటి నమ్మకమైన విమానం సొంత ఎయిర్ బేస్లోనే ఇలా కాలి బూడిద కావడం అందరినీ కలిచివేస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తూ విమానంలో ఉన్న వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై వాయుసేన కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆకాశంలో ధైర్యంగా దూసుకెళ్లాల్సిన విమానం భూమి మీద ఇలా ప్రమాదానికి గురి కావడం వాయుసేన చరిత్రలో మరొక విషాదంగా మిగిలింది. దేశం కోసం సేవలు అందిస్తున్న సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం నిజంగా దేశానికి తీరని లోటు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ విమాన ప్రమాద వీడియో అందరినీ తీవ్ర వేదనకు గురిచేస్తోంది. వాయుసేన అందించే మరిన్ని అప్డేట్స్ కోసం మొత్తం వ్యవస్థ వేచి చూస్తోంది. విమాన ప్రయాణం ఎప్పుడు సురక్షితం అనుకున్నా ఇలాంటి ప్రమాదాలు, భద్రతా ప్రమాణాల మీద మళ్లీ చర్చలు మొదలయ్యాయి. AN-32 విమానాల భద్రతపై ఇది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.